సో నిన్న మనం మీకు టూల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కొన్ని టూల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ టూల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న? బ్రో నిన్న నీకు టూల్స్ చెప్పా కదా. ప్యాచ్ టూల్ వరకే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో ప్యాచ్ టూల్ తర్వాత దాని కింద బ్రష్ టూల్ ఉంది. మ్యాజిక్ ఆ బ్రష్ టూల్ కూడా చేశారు. నిన్న రికార్డింగ్ క్లాస్ పంపించే కదా, చూసావా? లేదు బ్రో, నిన్న మొత్తం ఇది వీడియో ఎడిటింగ్ క్లాస్ అది సరిపోయింది. ఇవాళేమో కొంచెం వర్క్ ఉన్నది బ్రో, రిజిస్ట్రేషన్ చెప్పాను కదా. అవును. ఆ ఇవాళ కుదరలేదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఉన్నాను. ఇది అయిపోగానే అది చెక్ చేసుకుంటాను. క్లాస్ అనేది ఎవ్రీడే వింటేనే మీకు అర్థమవుతా ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఎస్ జరిగిన 1 or 2 times విని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎస్ బ్రో, తప్పకు. సో బ్రష్ టూల్ గురించి కూడా చెప్పాను నేను క్లాస్లో. అంటే బ్రష్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసుకోవడానికి వాడతాం అని చెప్పేసి. ఓకే. చెప్పుకుంటే ఓకే. ఇది బ్రష్ టూల్ అనమాట. అంటే ప్యాచ్ టూల్ కింద ఉండేది బ్రష్ టూల్. సో ఈ బ్రష్ టూల్ దేనికి వాడతామంటే, మనం ఏదైనా ఫోటోలో కట్ చేసిన తర్వాత వెనక బ్యాక్గ్రౌండ్స్ వేసుకోవాలనుకోండి. సో మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని కొన్ని కలర్స్ షీట్లలో ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ ఫిల్ చేసుకునే దానికి మనం ఇక్కడ బ్రష్ టూల్ అనేది వాడతాం. సో ఓకే. బేసిక్గా ఇక్కడ చూడండి, డాట్లో ఫోర్ గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. సో ఎస్ బ్రో, ఫోర్ బ్లాక్. గ్రౌండ్ లో మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో, నీ దగ్గర జస్ట్ మ్యూట్ పెట్టుకో. నేను చెప్తా, మీకు ఆ డౌట్ ఉంది అన్నప్పుడు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, ఓకేనా? డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుంది బాగా. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం ఫోర్ గ్రౌండ్ లో ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ బ్రష్ టూల్ తీసుకున్నప్పుడు సెలెక్షన్ అవుతుంది. జస్ట్ బ్రష్ చేస్తే మనకు ఆ కలర్ పెయింట్ అయిపోతుంది అక్కడ. ఇది మీరు కమింగ్ క్లాసెస్లో క్రియేషన్స్ చేసేటప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్స్లో ఫొటోస్ ఏదైనా మ్యాచింగ్ ఫొటోస్కి దానికి మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది ఎక్కడ ఎలా వాడాలి అనేది. ఓకే. సో మల్టీ కలర్స్ యాడ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది బ్రష్ టూల్. సో దీని కింద పెన్సిల్ అని ఉంటుంది. సో పెన్సిల్ కూడా మనకు ఉపయోగపడుతుంది, బట్ డ్రాయింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. మనకి ఆల్బమ్ డిజైనింగ్కి వీటికి ఉపయోగపడుతుంది. పెన్సిల్ ఏంటంటే లైక్ టైటిల్స్ రాయడానికి, టెక్స్ట్ రాసుకోవడానికి, డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా? సో ఆల్బమ్ డిజైనింగ్ చాలా తక్కువ టైంలో ఉపయోగపడుతుంది. మీరు డిజైన్ క్రియేటివ్ వర్క్స్ ఏమంటే మీరు ఇలిస్ట్రేటర్ అవి చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు పెన్సిల్ వాడాలి అంటే మౌస్తో వాడటం కొంచెం ఇబ్బంది. వాకమ్ అని ఉంటుంది, ఐడియా ఉంది మీకు? వాకమ్ కీబోర్డ్, మౌస్ మౌస్ ప్లేస్లో వాకమ్ వాడతారు. ఐడియా ఉందా ఏమన్నా వాకమ్ గురించి? ఉంది బ్రో, గ్రాఫిక్ డిజైనర్స్ వాడతారు ఎక్కువ. వాకమ్ వాకమ్ డ్రాయింగ్ చేసే వాళ్ళు ఈ పెన్సిల్స్ ఇవన్నీ కూడా యాక్యురేట్గా రాయగలుగుతారు అనమాట. మనం మౌస్తో ఇంత యాక్యురేట్ డిజైన్ చేయలేము. ఓకేనా? సో మనకు ఉపయోగపడేది కేవలం బ్రష్ టూల్కి ఉపయోగపడుతుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి బి అనమాట. సో దాని కింద వచ్చేసి మనకి క్లోన్ స్టాంప్ అండ్ ప్యాటర్న్ స్టాంప్ అని ఉంటుంది. సో మనం క్లోన్ స్టాంప్ ఎందుకు వాడతామంటే, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద, ఒక 7 years 8 years బ్యాక్ ఏంటంటే, నేను డిజైనింగ్ నేర్చుకునే టైంలో మనకి బేసిక్గా ఇమేజ్ ఏమన్నా కొంచెం పింపుల్స్ ఏమైనా రిమూవ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ జస్ట్ స్టాంపింగ్ చేసేవాళ్ళు. స్టాంపింగ్ అంటే లైక్ ఇక్కడ నీకు హీలింగ్ బ్రష్ చెప్పా కదా నేను. హీలింగ్ బ్రష్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఆల్ట్ కొట్టుకొని ఇక్కడికి ఎక్కడైనా క్లిక్ చేసి ఆల్ట్ వదిలేసి పక్కన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్కిన్ ఇక్కడ పేస్ట్ అని చెప్పావు కదా. ఎస్ బ్రో. సో అదే విధంగా స్టాంపింగ్ టూల్ కూడా అలాగే పనిచేస్తుంది, క్లోన్ స్టాంప్ అనేది. బట్ క్లోన్ స్టాంప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ ఒపాసిటీ ఇక్కడ ఏంటి, హీలింగ్ బ్రష్లో 100% పేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసేయాలనుకోండి, ఒక ఫోటోలో, ఒక్క నిమిషం నేను వాటిలో ఫోటో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చేసాము మనం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మచ్చలు ఉన్నాయి కదా ఇక్కడ. మనం ఈ
హీలింగ్ బ్రష్ తీసుకొని చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ పెట్టుకొని ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్కిన్ యాక్టివిటీ వచ్చి 100% పేస్ట్ అవుతుంది. అదే స్టాంపింగ్ టూల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. మనం 30% స్టాంప్ చేసుకోవాలా 40% స్టాంప్ చేసుకోవాలా అనేది జస్ట్ మనం ఇక్కడ ఆల్ట్ పెట్టుకొని పక్కన క్లిక్ చేసి ఎక్కడైతే ప్యాచ్ ఉంటుందో ఆ ప్యాచ్ పక్కన క్లిక్ చేసినప్పుడు స్కిన్ పేస్ట్ అవుతుంది. బట్ మనం ఎంతైతే డెన్సిటీ అంటే ఒపాసిటీ పెట్టుకుంటామో అంత డెన్సిటీలో మాత్రం పేస్ట్ అవుతుంది, 100% పేస్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని రిప్లేస్ చేయడానికి మనకి ఇక్కడ ప్యాచ్ టూల్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మోర్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ హిస్టరీ టూల్ అని ఉంటుంది. హిస్టరీ టూల్ దేనికి వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు మిస్టేక్ అయిందనుకోండి, సో అది ఇప్పుడు మనం ఏదైనా ప్యాచ్ టూల్ తీసుకొని ఒక రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫేస్లో ఉన్న బొట్టు రిమూవ్ చేస్తాను, ప్యాచ్ టూల్ తీసుకొని హీలింగ్ తీసుకొని రిమూవ్ చేస్తాను. ఓబిఎస్లో రన్ అవుతుంది కాబట్టి కొంచెం స్లో ఉంటుంది సిస్టమ్. సో ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ చేశాను మొత్తం. మనం బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ కొడితే బ్యాక్ వస్తుంది. ఎడిట్లో కంట్రోల్ జెడ్ అని ఉంటుంది, ఎన్నిసార్లు కంట్రోల్ జెడ్ కొడితే అన్నిసార్లు బ్యాక్ వస్తాం. అలా కాకుండా హిస్టరీ టూల్ తీసుకొని జస్ట్ మీరు హిస్టరీ బ్రష్ తీసుకొని మీకు ఎక్కడైతే అందు కావాలో అక్కడ జస్ట్ బ్రష్ చేశారంటే చాలా ఆటోమేటిక్గా మీరు తీసేసిన పింపుల్స్ అన్ని కూడా కనిపిస్తుంది. ఏం వర్క్ చేశారో ఆ హిస్టరీ అనేది రివ్యూలు అవుతుంది. ఓకేనా? హలో, ఉన్నారా లైన్లో? ఉన్నాను. ఇది హిస్టరీ టూల్ అనమాట. అగైన్ దాని కింద వచ్చేసి మనకి ఎరేజ్ టూల్ ఉంటుంది. ఎరేజ్ టూల్ దేనికి వాడతామంటే ఆన్లైన్ డిజైనింగ్ ఫోటో ఎడిటింగ్లో ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు బేసిక్గా కొన్ని అన్వాంటెడ్ అంటే మనకి డిజైన్లో అన్వాంటెడ్ పీపుల్ ఉన్నా, అన్వాంటెడ్ లేయర్స్ ఉన్నా, అన్వాంటెడ్ అట్మాస్ఫియర్ ఏది ఉన్నా కానీ ఒక ఫోటోని మనకు కావాల్సిన ఏరియా ఎరేజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇమేజ్ కావచ్చు, లేయర్ కావచ్చు, ఏదైనా కానీ మనకు వద్దు అనుకున్నప్పుడు దాన్ని ఎరేజ్ చేయడానికి ఎరేజ్ టూల్ వాడతాం. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ ఎరేజ్ టూల్ స్టాంపింగ్ టూల్ క్రియేషన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. క్రియేషన్ చేసేటప్పుడు మీకు చాలా ఎక్కువ అంటే ఎట్లా క్రియేషన్ చేస్తే ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫోటో తీసుకొని చేసాను అనుకోండి, ఒక క్రియేషన్ చేసేటప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్ ఎంటైర్ ఇమేజ్ అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో మనకి కొంతవరకు ఇమేజ్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాను, ఈ ఇమేజ్లో నాకు హెడ్ వరకే అవసరం, మిగతా అంతా అవసరం లేదు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఉంది కదా, నాకు హెడ్ వరకే అవసరం ఉంది, మిగతా అంతా అవసరం లేదు అనుకున్నప్పుడు నేను ఎంటైర్ ఇమేజ్ డ్రా చేస్తాను దీంట్లో ఫోటోషాప్ నుంచి ఫైల్లోకి. సో మిగతా అంతా ఎరేజ్ చేశాను నేను, దానికి ఎరేజ్ టూల్ ఉపయోగిస్తాను. క్రియేటివ్ వర్క్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఎరేజ్ టూల్ వాడతాను అనమాట. ఎందుకంటే అదంతా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పి అమ్మాయి వరకే కావాలనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఎరేజ్ టూల్తో ఎంతవరకు ఎరేజ్ కావాలో అంతవరకు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫ్లవర్ అనేది ఒక లేయర్లో ఉంది, నాకు ఈ ఫ్లవర్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఎరేజ్ టూల్ తీసుకుని ఎరేజ్ చేసుకోవచ్చు ఆ ఫ్లవర్. ఓకేనా? సో ఇట్లా మనం డిజైనింగ్ చేసేటప్పుడు ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంది, అన్వాంటెడ్ లేయర్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఎరేజ్ చేయడానికి డిలీట్ చేయడానికి ఎరేజ్ టూల్ వాడతాం. ఓకే, ఫోటోషాప్లో ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక్క పనిని 2-3 విధాలుగా చేయొచ్చు. అది మీకు కమింగ్ క్లాసెస్కి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది ఎరేజ్ టూల్ అనమాట. నెక్స్ట్ మనకి గ్రేడియంట్ టూల్ అని ఉంటుంది, దీని షార్ట్ కట్ వచ్చేసి జీ. సో గ్రేడియంట్ టూల్ దేనికి వాడతామంటే మనం ఏదైనా ఇమేజ్ కట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ కట్ చేసినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వేయాలి. ఓకే, జస్ట్ ఆటోమేటిక్గా వాడుతున్నాం, కట్ చేసాను, బ్యాక్గ్రౌండ్ వేయాలి. బ్యాక్గ్రౌండ్ వేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేడియంట్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఏదన్నా ఒక కలర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టామంటే ప్లెయిన్ కలర్ ఫిల్ అయిపోయింది, ప్లెయిన్ కలర్ ఫిల్ అయింది. సో ఇక్కడ ఫోర్గ్రౌండ్లో కలర్ పిక్కర్లో మనకి ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది. మీరు ఈ డాట్ అయితే ఎక్కడైతే పెట్టాలో అక్కడ సింగిల్ కలర్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ కరెంట్ కలర్ ఏదైతే చూపిస్తుంది, ఇక్కడ పైన ఉన్నది న్యూ కలర్. ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ కలర్ ఉంటుంది అనమాట. ఓకేనా? ప్లెయిన్ కలర్ వరకు మాత్రం ఫీల్ అవుతుంది. అదే మీరు గ్రేడియంట్ టూల్ వాడారనుకోండి, గ్రేడియంట్ టూల్ వాడిన గ్రేడియంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన గ్రేడియంట్ ఎడిటర్ అని ఒకటి వస్తుంది. ఈ గ్రేడియంట్ ఎడిటర్ దేనికి వాడతామంటే దీంట్లో మనకి బేసిక్గా ఫోటోషాప్ ఒకప్పుడు ఇన్ని కలర్స్ ఉండేవి కాదు.
సీసీ వర్షన్ అడ్వాన్స్ వర్షన్ వచ్చిన తర్వాత మనకి సపరేట్ ప్యానల్స్ ఇచ్చి సపరేట్ ప్రీసెట్స్ ఇచ్చారు. బ్లూస్ ఉన్నాయి, బ్లూస్ రివీల్ చేసి చాలా కలర్స్ ఉన్నాయి. అగైన్ పర్పుల్లో చాలా కలర్స్ ఉన్నాయి, పింక్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇట్లా మీకు నచ్చిన కలర్ ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత మీరు సబ్జెక్ట్ పైన కాదు, నేను డైరెక్టర్ కాదు, సబ్జెక్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ చేస్తే చాలా ఆ కలర్ అప్లై అయిపోయింది అనమాట మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. గ్రేడియంట్ ఎడిట్ చేయొచ్చు. నేను ఏమనుకున్నాను, నా డ్రెస్ కలర్ కావాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కలర్ సెలెక్ట్ అవుతుంది. ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ అవుతుంది. మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఐ డ్రాపర్ వచ్చింది. ఐ డ్రాపర్ సెలెక్ట్ చేసిన వెంటనే నా షర్ట్లో టీ షర్ట్లో ఉన్న కలర్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్లో ఆ పాయింట్ దగ్గర క్లిక్ చేశారనుకోండి, లాస్ట్ ఏ కలర్ వస్తుంది. మళ్ళీ అగైన్ మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏదైనా కలర్, మీకు నచ్చిన కలర్, ఫోటోలో ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓకే కొట్టారంటే ఇప్పుడు 2 కలర్స్ సెలెక్ట్ అయ్యాయి చూడండి. ఈ 2 కలర్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో వాడచ్చు. నా టీషర్ట్లో ఉన్న కలర్ ప్లస్ నా స్క్రీన్లో ఉన్న కలర్. ఇట్లా మనం ఓన్గా కలర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో ఫోటోషాప్లో ఇన్బుల్ట్గా ఇచ్చిన కలర్స్ కూడా మనం వాడుకోవచ్చు. గ్రేడియంట్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఫ్లెక్స్ డిజైనింగ్ చేసేటప్పుడు, విజిటింగ్ కార్డులు చేసేటప్పుడు, నెక్స్ట్ టెక్స్ట్ పైన వర్క్ చేసేటప్పుడు మీకు గ్రేడియంట్ టూల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకు విజిటింగ్ కార్డ్స్ గురించి ఒకరోజు ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉంటుంది, విజిటింగ్ కార్డ్ అండ్ ఫ్లెక్స్ డిజైనింగ్ గురించి. ఆ రోజు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఏంటి అని దాని గురించి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి దాని కిందనే మనకి షార్ప్ అండ్ టూల్ అని ఉంటుంది చూడండి. బ్లర్, షార్ప్, స్మర్జ్ అని ఉంటుంది. స్మర్జ్ మనం వాడాలి. స్మర్జ్ మొత్తం ఆయిల్ పెయింటింగ్ వరకు, సో అది మనకు అవసరం లేదు. ఇక్కడ బ్లర్ టూల్ ఉంది. సో ఇక్కడ బ్లర్ టూల్ దేనికి వాడతాం అంటే బేసిక్గా మన ఇమేజ్లో హెవీ షార్ప్ ఉంటాయి చాలా ఇమేజెస్. మనకు తెలియకుండానే మనం క్లిక్ చేసిన ఇమేజెస్ హెవీ షార్ప్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో అవుట్డోర్లో క్లిక్ చేసినప్పుడు స్ప్రెడ్ ఎక్కువ వస్తుంది. చిన్ పైన, అప్పర్ చిన్ పైన, కింద మెడల్ దగ్గర ఎక్కువ స్ప్రెడ్ వస్తుంది. సో దానికి మనం పౌటరేచర్ అప్లై చేసినా, ఇంకా వేరే అదర్ ప్లగ్గిన్స్ ఏది అప్లై చేసినా కానీ అదేంటంటే ఆ షార్ప్నెస్, ఆ గిడినెస్ పోతుంది దానిపైన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ మీకు జూమ్ చేసిన కనిపిస్తుంది కదా ఎస్ బ్రో. అమ్మాయి మెడ దగ్గర. సో ఇది స్మూత్ అవ్వదు. ఇక్కడ దీనికి బ్లాక్నెస్. షార్ప్ ఉంది చూసావా, ఇదంతా స్మూత్ ఉంది, ఇక్కడ షార్ప్ ఉంది. అవును ప్లస్ బ్రో. ఇట్లాంటి ఇమేజెస్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే బ్లర్ టూల్ తీసుకొని, బ్లర్ టూల్లో స్ట్రెంత్ మనం ఇస్తాం అన్నమాట. మన ఇమేజ్ తగ్గట్టు జస్ట్ పెయింట్ చేసామంటే చాలు. అంటే బ్రష్ తీసుకొని పెయింట్ చేసామంటే అటువంటి ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో మొత్తం స్మూత్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, చాలా షార్ప్ ఉంది ఇమేజ్. ఈ ఇమేజ్ ఇంత షార్ప్ ఉంది, చాలా వరకు అంటే బ్లర్ చేసా అయినా ఉంది ఇంకా. సో ఇట్లాంటి ఇమేజ్ ఏంటంటే మనం జస్ట్ బ్లర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అట్లా అని చెప్పేసి హెవీగా చేయొద్దు. మన ఇమేజ్కి ఎంత కావాలంటే అంటే స్ట్రెంత్ 20, 30 అట్లా పెట్టుకొని చేయాలి. ఓకేనా? దాని తర్వాత దాని కిందనే మనకి షార్పెన్ టూల్ అని ఉంటుంది. ఎక్స్క్లూజివ్ షార్పెన్ టూల్ దేనికి వాడతారు అంటే జ్యువెలరీ యాడ్స్ అంటే శారీ యాడ్స్ ఉంటుంది చూసారా, ఎస్ బ్రో. అవి చాలా షార్ప్ ఉండాలి. మీకు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కనపడాలి. దీంట్లో మీ షార్పెన్ ఉంది అయినా సరే మీరు గమనించండి. జస్ట్ నేను షార్పెన్ టూల్ తీసుకుని, సో ఇక్కడ ఎంత స్ట్రెంత్ 15 ఉంది. జస్ట్ ఏదైనా ఒక ఏరియా, అమ్మాయి శారీలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఈ పార్ట్ చూడండి, బ్రష్ ఎక్కడ ఉంది ఆ పార్ట్ చూడండి. జస్ట్ నేను బ్రష్ చేస్తున్నా, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కొంచెం బయటకు వచ్చాయి, గమనించారా? బిఫోర్, ఎస్ బ్రో. ఆఫ్టర్, బిఫోర్, ఆఫ్టర్. ఇదంతా ఈ షార్ప్ దీనికి వాడతాము. అట్ ద సేమ్ టైం జ్యువెలరీ షూట్ చేసేటప్పుడు, ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ చేసేటప్పుడు ఏంటంటే జ్యువెలరీ మీద జస్ట్ లైట్గా స్ట్రెంత్ 20, 30 పెట్టుకొని బ్రష్ చేశారనుకోండి, కొంచెం షార్ప్ అవుతుంది ఇమేజ్. ఓకేనా? వన్ సెకండ్. సో కొంచెం షార్ప్ అవుతుంది ఇమేజ్ అంటే దీంట్లో జ్యువెలరీ ఎక్కడెక్కడైతే ఉంటుందో అంతవరకు చాలా షార్ప్ అవుతుంది నాకు ఇమేజ్. ఓకే? సో ఈ టూల్స్ వాడేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రెంత్ చూసుకోండి. ఇక్కడ స్ట్రెంత్ అని చూసుకోండి. అగైన్ ఇమేజ్ క్వాలిటీ చూసుకోండి. మీరు హెవీగా చేశారనుకోండి, ఇమేజ్లో ఉన్న డీటెయిల్స్ మిస్ అవుతాయి. మనకి ఇమేజ్కి దీంట్లో కూడా లాజిక్ ఉంటుంది. మన కెమెరాలు వాడేటప్పుడు 24 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్, 54 మెగాపిక్సెల్, డిఫరెంట్ మెగాపిక్సెల్ వాడతాం. ఒక్కొక్క మెగాపిక్సెల్ పెట్టుకున్నప్పుడు కెమెరాలో నెక్స్ట్ సోర్స్ అంటే లైట్ సోర్స్, దాన్ని బట్టి మనకి కెమెరా అనేది లైట్ సోర్స్ని బట్టి కెమెరా పిక్సెల్స్ అనేది రికార్డ్ అవుతుంది. కొన్ని 24 మెగాపిక్సెల్లో తీసినప్పుడు ఏంటంటే కొంచెం అవుట్ ఫోకస్ లాగా అవుతుంది. ఐఎస్ఓ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఫోటోగ్రఫీ అంతా కూడా. దాన్ని బట్టి మనం ఒక్కసారి 10% పెట్టుకోవాల్సి వస్తుంది స్ట్రెంత్, ఒక్కోసారి 100% పెట్టుకోవాల్సి వస్తుంది.
మీరు 100% పెట్టుకునే దగ్గర 10% పెట్టుకున్నారంటే డీటెయిలింగ్ ఉండదు. 10% పెట్టుకునే దగ్గర 100% పెట్టుకున్నారనుకోండి డీటెయిలింగ్ మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ మీద మీకు కావాల్సినవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ బ్లర్ టూల్ ఒకటి, షార్పెన్ టూల్ ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దాని కిందనే మనకి ఇంకొక టూల్ ఉంటుంది. దాని కింద ఉంది వచ్చేసి డాడ్జ్ అండ్ బర్న్ స్పాంజ్ అని ఉంటుంది. స్పాంజ్ అనేది మనకు అవసరం లేదు టూల్, మనకి కేవలం డాడ్జ్ అండ్ బర్న్ ఉంటుంది అనమాట. సో డాడ్జ్ టూల్ దేనికి వాడతామంటే మనం, మీకు హైలైట్స్ ఐడియా ఉంది కదా ఫోటోషాప్లో, ఫోటోగ్రఫీలో హైలైట్స్ అంటాం. ఎస్ సార్, ఎస్ బ్రో. సో ఈ హైలైట్స్ పెంచుకోవడానికి మోస్ట్లీ హైలైట్స్ దగ్గరే వాడతాం. లైక్ ఎలా అంటే మీకు ఇమేజ్ పైన వర్క్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఎంఐ ఫేస్లో హైలైట్స్ తక్కువ ఉన్నాయి బేసిక్గా. ఓకే, హైలైట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం హైలైట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. హైలైట్ ఎక్కడ క్యాప్చర్ అవుతుంది, ఇప్పుడు నోస్ పైన క్యాప్చర్ అవుతుంది, సారీ నోస్ పైన క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ బుగ్గల పైన క్యాప్చర్ అవుతుంది లైటింగ్ అనేది. నెక్స్ట్ పైన చిన్ పైన ఇక్కడ క్యాప్చర్ అవుతుంది లైట్ అనేది. ఇది హైలైట్స్ అన్నమాట. హైలైట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు గమనించారా లైట్ పెరిగింది అక్కడ. ఎస్ బ్రో. ఇది స్కిన్ రీటచ్ గురించి ఎక్స్క్లూజివ్ ఒక రోజు క్లాస్ ఉంటుంది. ఆ రోజు ఈ 2 టూల్స్ గురించి ఒక్కొక్క టాపిక్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క టూల్ గురించి ఇంకా డీటెయిలింగ్గా అర్థమవుతుంది, అంటే ఎక్కడ వాడచ్చు, ఎందుకు వాడచ్చు అనేది. ఓకేనా? అట్ ద సేమ్ టైంలో మనకి బర్న్ టూల్ అని ఉంటుంది. బర్న్ టూల్ ఏంటంటే డీప్స్, మీకు బ్లాక్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెయిర్ ఉంది కదా, హెయిర్లో బేసిక్గా వైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాం మనం, బర్న్ టూల్ తీసుకొని జస్ట్ మనం ఇక్కడ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్స్పోజర్ మనకు కావాల్సినంత పెట్టుకొని జస్ట్ బ్రష్ చేసామంటే మీకు బ్లాక్స్ యాడ్ అవుతుంది. చూసారా, అంటే హెయిర్ డీప్ అవుతుంది, చూసారు కదా. ఎస్ బ్రో. బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, అదేవిధంగా కొన్ని కొన్ని ఇమేజెస్లో మనం వర్క్ చేసేటప్పుడు ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్. ఐబ్రోస్ ప్రాపర్గా లేవు. మనం ఏం చేస్తామంటే బర్న్ టూల్ తీసుకొని ఐబ్రోస్ని డీప్ చేస్తాం, కొంచెం ఐబ్రోస్ని డీప్ చేస్తాం, ఐబాల్ని డీప్ చేస్తాం. సేమ్ టైం హెయిర్ని డీప్ చేస్తాం, హెయిర్ అంతా కూడా డీప్ చేస్తాం. సో ఇట్లా ఈ వర్క్స్ చేసేటప్పుడు, అంటే ఒక్కొక్క వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్క టూల్ ప్రయారిటీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ దాని కిందనే మనకి పెన్ టూల్ అని ఉంటుంది. బేసిక్గా నీకు పెన్ టూల్ గురించి ఐడియా ఉండాలి, అంటే ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడు పెన్ టూల్ ఉంటుంది హెచ్సిబిలో. ఎస్ బ్రో, ఉంటుంది బ్రో. మాస్కింగ్ చేసుకుంటప్పుడు. మాస్కింగ్ చేసుకున్నాం లైక్, అంటే దాంట్లో వచ్చేసి మనం వీడియో ఎడిటింగ్లో మాస్కింగ్ అంటాం. దీంట్లో ఏంటంటే కటింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడైనా కానీ. ఓకే, సో కటింగ్స్ చేసేదానికి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ అండి శరణ్ గారిది. ఇది మనం ఏదైనా దీనికి వేరే బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలి ఈ ఇమేజ్కి అనుకున్నప్పుడు మాత్రం పెన్ టూల్ వాడతాం. పెన్ టూల్ వాడుతుంది, కటింగ్ అంతా వచ్చు కదా, దాంట్లో మాస్కింగ్ చేస్తూ ఉంటారు కదా హెచ్సిబిలో. ఎస్ బ్రో, చేస్తాం. సో ఈ కటింగ్ మనం ఎక్స్క్లూజివ్ కటింగ్కి వాడతాం అనమాట పెన్ టూల్ అనేది. సో దీని గురించి ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి అవసరం లేదు. ఎక్స్క్లూజివ్ పెన్ టూల్ గురించి ఆ క్లాస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ టూల్ ఉంటుంది దాని కింద. సో టెక్స్ట్ టూల్లో కూడా మనకి 2 టూల్స్ ఉపయోగపడతాయి. ఒకటి హారిజెంటల్ టెక్స్ట్ ఉంటుంది, రెండోది వర్టికల్ టెక్స్ట్ ఉంటుంది. హారిజెంటల్ టెక్స్ట్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు అడ్డం టైప్ అవుతుంది, అడ్డంగా టైప్ అవుతుంది. అర్థం కాలేదు బ్రో. టెక్స్ట్ టూల్ ఉంటుంది, టెక్స్ట్ టూల్ దాని కింద పెన్ టూల్ కింద టెక్స్ట్ టూల్ ఉందా. ఓకే బ్రో. టెక్స్ట్ టూల్ 2 టూల్స్ ఉంటాయి, హారిజెంటల్ అండ్ వర్టికల్. హారిజెంటల్ టైప్ చేసినప్పుడు ఏమో అడ్డంగా టైప్ అవుతుంది. ఓకే, హారిజెంటల్ టైప్ చేసినప్పుడు అడ్డంగా టైప్ అవుతుంది. వర్టికల్ తీసుకున్నప్పుడు మీకు నిలువుగా టైప్ అవుతుంది. అర్థమైందా, ఓకే ఇక్కడ బ్రో, నిలువుగా అర్థమైంది. టైప్ అవుతుంది అన్నమాట. సో మనం మనకున్న అవకాశాన్ని బట్టి మనం అడ్డంగా వాడాలని నిలువుగా వాడాలని మనది అనమాట. ఓకే, ఇది టెక్స్ట్ టూల్. సో మ్యాథ్స్ వీలైనంత వరకు నాకు తెలిసి హారిజెంటలే వాడతాం, వర్టికల్ ఎక్కువ వాడడం అనమాట. ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్లో హారిజెంటల్ టెక్స్ట్ ఎక్కువ వాడతారు, వర్టికల్ టెక్స్ట్ వేర్ టైంలో వాడతాం. ఓకే, దాని తర్వాత పాత్ టూల్ ఉంటుంది. ఈ పాత్ టూల్ పెన్ టూల్ రెండు రిలేటెడ్ ఉంటాయి అనమాట. నేను ఏదైనా ఇమేజ్ కట్ చేసేటప్పుడు, ఎక్స్క్లూజివ్ కట్ చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేటప్పుడు ఈ పాత్ టూల్ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి దీని కింద రెక్టాంగిల్ టూల్ ఉంటుంది. ఇక్కడ మీరు 2 థింగ్స్ గమనించాల్సింది ఏంటంటే, ఒక న్యూ ఫైల్ తీసుకొని చెప్తాను మీకు. సో ఇక్కడ నిన్న ఫ్రేమ్ టూల్ వదిలేసా, ఫ్రేమ్ టూల్ గురించి తర్వాత చెప్తా. ఈ రెక్టాంగిల్ టూల్కి ఫ్రేమ్ టూల్కి రిలేటెడ్ ఉంటుంది, తర్వాత చెప్తా అని చెప్పా కదా. ఎస్ బ్రో, నిన్న చెప్పారు. సో ఈరోజు బేసిక్ కవర్ చేద్దాం.
మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆల్బమ్ డిజైనింగ్ కానీ ఫ్లెక్స్ డిజైనింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే కొన్ని షేప్స్ క్రియేట్ చేసుకుంటాం మనం. సో షేప్స్ లైక్ ఎలాగంటే మీకు ఒక మళ్ళీ అక్కడ రిఫరెన్స్ చూపించి చెప్తా క్లాస్ అనేది. సో ఈ ఆల్బమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2-3 షీట్లు చూడండి. చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. మీకు ఆల్బమ్స్ అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ హౌస్ ఉంది. హౌస్ అనేది ఒక బాక్స్ క్రియేట్ చేసి ఆ బాక్స్లో ఇన్సర్ట్ చేసాం. కింద ఎంట్రన్స్ ఉంది, అది కూడా ఒక బాక్స్ క్రియేట్ చేసి బాక్స్లో ఇన్సర్ట్ చేసాం ఫోటో. డయాస్ ఇక్కడ అమ్మాయి కార్లో వస్తుంది, అమ్మాయి కూడా నింపుతున్నారు. ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ అనమాట. ఒక్కొక్క డబ్బా క్రియేట్ చేసి ఆ డబ్బాలో ఆ ఫోటోని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? క్రియేట్ చేసి అలైన్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ క్రియేట్ చేసే బాక్స్ ఎలా చేస్తాము అంటే రెక్టాంగిల్ టూల్ అండ్ ఫ్రేమ్ టూల్లో వాడతాం. సో రెక్టాంగిల్ టూల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే జస్ట్ డ్రాగ్ చేశారనుకోండి మీకు కావాల్సిన షేప్ అనేది, మీకు ఆటోమేటిక్గా ఒక న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది లేయర్ బాక్స్. సో ఈ లేయర్ బాక్స్ మనకి విండోలో లేయర్స్ అని ఉంటుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి F7. ఓకే, సో లేయర్స్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి, అంటే మీరు ఏ లేయర్ పైన వర్క్ చేస్తున్నారని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లోనే అంటే ఈ రెక్టాంగిల్లోనే రైట్ క్లిక్ చేశారనుకోండి మీరు, ఇక్కడ ఎలిప్స్ అని ఉంటుంది. సో ఇది కూడా ఒక టూల్ అనమాట. దీంట్లో సర్కిల్ క్రియేట్ చేయొచ్చు మీరు. డే 1లో ఇక్కడ ఇది రెక్టాంగులర్, ఇది రెక్టాంగిల్, ఇక్కడ ఎలిప్స్, ఇక్కడ కూడా ఎలిప్సే ఉంటుంది. సో ఇదేంటంటే మనం ఈ రెక్టాంగులర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం డ్రాగ్ చేసి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకుని దీంట్లో కలర్ ఫిల్ చేయాలి. ఒక న్యూ లేయర్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. అదే మీరు ఇక్కడ రెక్టాంగిల్లో అనుకోండి, జస్ట్ మీరు డ్రాగ్ చేసిన వెంటనే మీకు ఒక న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. సో మీకు నచ్చినట్టు మీరు డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇమేజెస్ ఇన్సర్ట్ చేస్తాం మనం బేసిక్గా. ఓకేనా? సో దీని గురించి కూడా ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉంటుంది మనకి, కొంచెం మంచి సబ్జెక్ట్ అది. ఓకే బ్రో, మనం ఇప్పుడు లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అది ఎట్లా అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ట్రాన్స్ఫార్మ్ అంటే చేసుకోవచ్చు. అదే కమింగ్ క్లాస్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అంతా అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మీకు ప్రాపర్ వర్క్ అంటే ఫస్ట్ 5 days ఇంటర్ఫేస్ గురించే ఉంటుంది. అంటే ఇంటర్ఫేస్ లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, అవి ఎలా వాడాలని ఉంటుంది. దాని తర్వాత వచ్చే క్లాసెస్లో మీకు బేసిక్ డిజైనింగ్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ డిజైనింగ్ స్టార్ట్ అయినప్పుడే కలర్ కరెక్షన్ గురించి అన్నిటి గురించి అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మళ్ళీ దీని కింద మనకి ట్రయాంగిల్ అని ఉంటుంది చూసారు, ఇవన్నీ షేప్స్ అనమాట. ట్రయాంగిల్ షేప్ అని ఉంటుంది, దాని కింద పాలిగాన్ అని ఉంటుంది. ఓకే, మళ్ళీ దాని కింద మనకి లైన్స్ అంటే లైన్ టూల్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా మనకి షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది కూడా క్లాస్ ఉంటుంది మనకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఫ్రేమ్ టూల్ ఉంది కదా, సో ఫ్రేమ్ టూల్ కూడా సేమ్ అలానే పనిచేస్తుంది, కానీ మనకి ఇక్కడ లేయర్ కనిపించాలి. ఇప్పుడు ఈ షేప్స్ ఎలా అయితే క్రియేట్ చేసి వర్క్ చేస్తున్నామో అలానే ఫ్రేమ్ టూల్ కూడా పనిచేస్తుంది, కానీ ఇక్కడ మనకి లేయర్ అనేది కనిపించాలి, కలర్ ఫిల్ అవ్వదు. దీంట్లో జస్ట్ మీకు ఎంటీగా ఒక ఫ్రేమ్ చూపిస్తుంది ఇలాగా. దీంట్లో కూడా మనకి సర్కిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్క్వేర్ బాక్స్ ఉంటుంది అనమాట. 2 విధాలు ఉంటాయి. ఈ రెండింటిని మనం ఆల్బమ్ డిజైనింగ్ లో ఎక్కువ వాడతాం, మిగతా డిజైన్స్ లో వాడము. ఎక్స్క్లూజివ్ ఫ్రేమ్ టూల్ అయితే ఆల్బమ్ డిజైనింగ్ గురించి మాత్రమే డెవలప్ చేశారు ఫోటోషాప్ లో. ఓకేనా? సో దాని కింద అంటే రెక్టాంగిల్ కింద వచ్చేసి మనకి హ్యాండ్ టూల్ ఉంటుంది. హ్యాండ్ టూల్ దేనికి వాడతామంటే ఇమేజ్ ని మనం ఎటువంటి ఇంటర్ఫేస్ లో, ఫోటోషాప్ ఇంటర్ఫేస్ లో ఇమేజ్ ని ఎటువంటి మనకు అనుకూలంగా డిజైన్ జరపడానికి వాడతాం. సో దీనికి షార్ట్ కట్ కీబోర్డ్ లో స్పేస్ బార్ వాడతాం మనం. ఓకేనా? దాని కింద జూమ్ టూల్ అనమాట. జూమ్ టూల్ ఏంటి, మన ఇమేజ్ ని జూమ్ చేసుకోవడానికి, జూమ్ అవుట్ చేసుకోవడానికి. దీనికి షార్ట్ కట్ ఏంటి, Ctrl+ అండ్ Ctrl-. Ctrl+ అంటే జూమ్ ఇన్ అవుతుంది, Ctrl- అయితే జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో ఇది ఈ రోజుకు ఇవన్నీ టూల్స్ అనమాట. అంటే ఈ రోజు టూల్స్ అయిపోయినాయి. ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి, వీటి గురించి జస్ట్ ఇందాక పెయింట్ చేసా కదా, బ్రష్ టూల్ తీసుకొని ఫోర్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉంటుందో మనకి బ్రష్ చేసినప్పుడు అదే కలర్ ఇక్కడ ఫిల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ ఉంటుందో అది ఎక్స్ కొట్టినప్పుడు అది ఫిల్ అవుతుంది. దాని గురించి కూడా సపరేట్ ఒక్కొక్క డిజైన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్లాస్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అగైన్ నెక్స్ట్ మనం ఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫైల్ గురించి అండ్ కొంచెం కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది.
మనం బేసిక్గా ఆల్బమ్ డిజైనింగ్ చేయాలన్నా కానీ, విజిటింగ్ కార్డ్ డిజైన్ చేయాలన్నా కానీ, ఫ్లెక్స్ డిజైనింగ్ చేయాలన్నా కానీ, ఏదన్నా మీరు ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ డిజైన్ చేయాలి కానీ, స్పెసిఫిక్గా ఒక సైజ్ కావాలి మనకి. లైక్ ఆల్బమ్ డిజైనింగ్ అనుకోండి, ఒక 1236 సైజ్ తీసుకోవాలి. ఫ్లెక్స్ డిజైనింగ్ అంటే కస్టమైజ్ ఎట్లా చేయాలి. ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ అనుకోండి, ఎక్స్క్లూజివ్ ఫిట్ సైజెస్ ఉంటాయి, అంటే 1215, 1218, 12 అట్లా, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది, మీరు ఫోటోగ్రఫీలో ఉన్నారు కాబట్టి, ఎడిటింగ్లో ఉన్నారు కాబట్టి. సో ఆ ఫైల్ అనేది ఎలా తీసుకోవాలి ఫోటోషాప్లో అని టాపిక్ అనమాట. బేసిక్గా ఎడో ప్రీమియర్లో మీరు సీక్వెన్స్ క్రియేట్ చేస్తాం కదా, ఐడియా ఉందా ఎడో ప్రీమియర్? ఎస్ బ్రో. అక్కడ సీక్వెన్సీ క్రియేట్ చేసుకొని సీక్వెన్సీలో మనం ఫుటేజ్ డ్రాగ్ చేసుకొని టైం లైన్ పైన ఎడిట్ చేస్తాం. అదేవిధంగా ఫోటోషాప్లో ఏంటంటే ఒక న్యూ ఫైల్ తీసుకొని న్యూ ఫైల్లోకి మన ఇమేజ్ డ్రాగ్ చేసుకొని వర్క్ చేస్తాం. సేమ్ అంతే. ఓకే. సో న్యూ ఫైల్ ఎలా తీసుకోవాలి? 2 టైమ్స్ ఫోటోషాప్లో 2 టైప్స్ తీసుకోవచ్చు. ఎలాగా? ఒకటి క్రియేట్ న్యూ ఉంది ఇక్కడ. సో ఎస్ క్రియేట్ బ్రో. న్యూలోకి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫైల్లో మనకి న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కంట్రోల్ ఎన్ దీన్ని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ ఎన్ కొట్టినా కానీ మీకు ఆటోమేటిక్గా ఈ న్యూ డాక్యుమెంట్ సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. గుర్తుంచుకోండి, ప్రతిదీ కూడా ఎప్పుడైనా ఫోటోషాప్లో కానీ ఎనీ సాఫ్ట్వేర్ మనం ఆడేటప్పుడు అక్కడ ఉన్న ఆప్షన్ చదవాలి కొన్ని అయినా కానీ. చదివితే మనకి అది గుర్తుంటాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి, మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు రీసెంట్గా డిజైన్ చేసిన సైజెస్ అనమాట, రీసెంట్గా వాడిన సైజెస్ ఇవన్నీ. సేవ్ అంటే ఇక్కడ సేవ్ అంటే మనం ఏదైనా స్పెసిఫిక్గా రెగ్యులర్గా ఒకటి డిజైన్ చేస్తాం కదా, దానికి సంబంధించిన సైజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి, మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫోటో, ప్రింట్, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేటర్, వెబ్, మొబైల్, ఫిల్మ్ అండ్ వీడియో, ఇవన్నీ కూడా ప్రీసెట్స్ అనమాట ఫోటోషాప్లో. ఇక్కడ చూడు, ఫోటో అని క్లిక్ చేయగానే మనకి 7.5, 3.2, 6x4, 7.3 ఇట్లా వచ్చాయి కదా సైజెస్. ఇవి ప్రీసెట్స్ అనమాట బేసిక్గా. అంటే ఫోటోషాప్లో ఆటోమేటిక్ కొన్ని సైజెస్ ఇన్బుల్ట్కి ఇచ్చారు. అగైన్ ప్రింట్లోకి వస్తే ఇవన్నీ కూడా లీగల్ సైజెస్, అంటే ఈ జిరాక్స్ మిషన్లో వాడుతాయి కదా, A4, A3, 1319 లీగల్ పేపర్ జిరాక్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన సైజెస్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేటర్, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాకి వాడతాం. వెబ్ డిజైనింగ్ వాళ్ళు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలన్నా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలన్నా కానీ ఎక్స్క్లూజివ్ సైజెస్. ఇది 2000x2000, 1000x1000 పిక్సెల్స్ అన్నమాట ఇది. సో ప్రింట్లో వచ్చేసరికి మనకి ఇంచెస్ ఉంటాయి, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేటర్లోకి వచ్చేసరికి పిక్సెల్స్ ఉంటాయి. వీటి గురించి కూడా మనం డిజైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వెబ్ అనే మొత్తం కూడా వెబ్ డిజైనింగ్ సంబంధించి ఒక వెబ్ పేజ్ లీగల్గా చేసుకోవాలంటే దానికి సంబంధించిన అన్నమాట. సో మొబైల్ అప్లికేషన్స్ చేసేటప్పుడు అంటే UX వాళ్ళు కూడా ఫోటోషాప్ వాడతారు. మొబైల్ అప్లికేషన్స్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ చేసేవాళ్ళు కూడా UX కానీ ఫిగ్మా, వీళ్ళంతా కూడా మనకి ఫోటోషాప్ వాడతారు. వాళ్ళకి సంబంధించిన సైజెస్ అనమాట ఇవన్నీ. మొబైల్ అప్లికేషన్స్ చేయాలంటే ఈ సైజులో చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ ఇన్విటేషన్ కార్డులు అట్లాంటివి చేసుకునేటప్పుడు కూడా ఇవి వాడుతున్నాం అనమాట. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఇవి వచ్చేసి అంటే సోషల్ మీడియా టైప్ ఆఫ్ బ్రో, అంటే మొబైల్ కి సంబంధించినవి. అది కాదు, ఇది మొబైల్ అప్లికేషన్ యాప్ డెవలప్ చేస్తారు కదా, ఆర్ట్స్ డబుల్. యాప్ డెవలప్ చేస్తారు కదా. ఓకే ఓకే, యాప్ డెవలపింగ్. దానికి దాంట్లో అది చేయాలన్నా కానీ ఫిగ్మా అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. యాప్ డెవలప్ చేసేందుకు కూడా ఫిగ్మాలో చేస్తారు. UI UX చేసే వాళ్ళు కూడా ఫోటోషాప్ వాడతారు. ఫిగ్మా చేసే వాళ్ళు ఫోటోషాప్ వాడతారు, ఇలిస్ట్రేటర్ చేసే వాళ్ళు ఫోటోషాప్ వాడతారు, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఫోటోషాప్ వాడతారు. సో లైక్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాఫ్ట్వేర్, న్యూక్ వాడే వాళ్ళు ఫోటోషాప్ వాడతారు. వాళ్ళకి సంబంధించిన సైజెస్ అన్ని కూడా దీంట్లో ఇచ్చారనమాట. ఓకే. ఫిల్మ్ అండ్ వీడియో అని దానికి సంబంధించింది. మనకి కేవలం ఇక్కడ ఉపయోగపడేది ఓన్లీ రెండు ఆప్షన్స్. మీరు వాట్సాప్ ఇన్విటేషన్ లైక్ చేస్తున్నప్పుడు 4K రిజల్యూషన్ పెట్టుకుంటారు కదా, 3840x2160. ఎస్ బ్రో. అది ఇక్కడ మీరు ప్రతిసారి టైప్ చేయకుండా జస్ట్ 4K అని క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫైల్ తీసుకునేటప్పుడు కూడా మీరు రీల్ సైజ్ తీసుకుంటున్నారా, హారిజెంటల్ తీసుకుంటున్నారా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వర్టికల్, ఇది హారిజెంటల్. ఓకే. సో యూట్యూబ్ తమ్నైల్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, 4K రిజల్యూషన్ చేస్తాం. అందుకు యూట్యూబ్ తమ్నైల్కి ఉపయోగపడుతుంది, రీల్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఫిల్మ్ అండ్ వీడియోలో. మిగతాది మనకు ఉపయోగపడదు ప్రింట్లో ఉండాలి. మీరు గమనించినట్టయితే ఫిల్మ్ అండ్ వీడియోలో ఉన్నా సరే, మొబైల్ అప్లికేషన్లో ఉన్నా సరే, వెబ్ డిజైనింగ్లో ఉన్నా, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేటర్లో ఉన్నా కానీ ఇక్కడ రేషియో పిక్సెల్స్లో తీసుకుంటారు. కానీ మనం ఆల్బమ్ డిజైనింగ్ చేసినప్పుడు, ఆల్బమ్ డిజైనింగ్లో ప్రింట్ ఇచ్చుకునేటప్పుడు కంపల్సరీ ఇంచెస్లో ఉండాలి. ఓకే. అది మీరు ప్రింట్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇంచెస్ అని మారుతాయి. ఓకే. సో ఇక్కడ ఏంటి, మనం బేసిక్గా 1236 సైజు డిజైనింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ 36 విడ్త్ పొడుగు, హైట్ 12. ఓకేనా.
ఇది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది హారిజెంటల్, వర్టికల్ కాదు. హారిజెంటల్ అన్నప్పుడు హారిజెంటల్ ఉండాలి. రిజల్యూషన్ 300 ఉండాలి. ఓకే, పిక్సెల్ అండ్ ఇంచెస్లో ఉండాలి. పిక్సెల్ అండ్ సెంటీమీటర్స్లో ఉండదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పిక్సెల్ అండ్ ఇంచెస్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్జీబీ ఛానల్లో ఉండాలి ఎప్పుడు కూడా. సో కింద సీఎం అయితే ల్యాబ్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఆర్జీబీ ఛానల్లో ఉండాలి. బిట్ రేషియో 8 బిట్లో ఉండాలి. మీకు రేషియో గురించి ఐడియా ఉండి ఉంటుంది, 16 బిట్ 8 బిట్. ఎస్ బ్రో క్వాలిటీ 8 బిట్లోనే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటుంది. కలర్ ప్రొఫైల్ వర్కింగ్ ఆర్జీబీ ఉంటుంది, ఎందుకంటే మన కెమెరాలు, ప్రింటర్లు, ఫోటోషాప్ అన్నీ కూడా ఎస్ఆర్జీబీలో పనిచేస్తున్నాయి కాబట్టి. సో ఈ సీక్వెల్ పిక్సెల్స్ ఏం గెలక అవసరం లేదు. ఈ సైజుని సేవ్ చేసుకోవాలి. ఈ సైజుని సేవ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, ఈ డౌన్ యారో చేసినప్పుడు మీకు సేవ్ ప్రీసెట్ అని వస్తుంది. సేవ్ ప్రీసెట్ అన్నప్పుడు మీరు రెగ్యులర్గా ఏదైనా డిజైన్ చేస్తున్నారు అనుకోండి, రెగ్యులర్గా ఏదైనా డిజైన్ చేస్తుంటే ఆ పేరు పెట్టుకోండి, జస్ట్ సేవ్ అని కొట్టండి. ఈ ప్రీసెట్స్ మీకు ఇక్కడ సేవ్ అవుతుంది. సేవ్లో ఆ ప్రీసెట్ ఉంటుంది, ఆ సైజ్ ఉంటుంది. మీరు ప్రతిసారి ప్రింట్లోకి వచ్చి 1236 టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సేవ్ చేసుకున్న దగ్గర మీ సైజ్ అనేది ఉంటుంది, జస్ట్ ఓకే కొడితే చాలు. ఒకప్పుడు ఓల్డ్ వర్షన్లో ఓకే అని ఉండేది, ఇక్కడ క్రియేట్ అని ఉంది. సో క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 12 ఇంచెస్ బై 36 ఇంచెస్ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు హైట్ 36 బిట్స్. ఓకేనా, హారిజెంటల్ ఓపెన్ అయిపోయింది. ఇది న్యూ డాక్యుమెంట్ తీసుకున్న విధానం. ఓకేనా, ఈ రోజు క్లాసు ఇంతవరకే, జస్ట్ టూల్స్ అండ్ ఇది. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది పెన్ టూల్ ప్రాక్టీస్ చేయండి, పెన్ టూల్ కటింగ్ ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్లో మీ క్లాస్ అనేది 6:30 6 o'clock నుంచి 8 మధ్యలో ఏదో టైంలో తీసుకుంటాం, ఎందుకంటే ప్రీవియస్ క్లాసులు ఉంటాయి కదా, ఆ క్లాస్లో ఒకసారి 10 నిమిషాలు జరగవచ్చు, 20 నిమిషాలు జరగవచ్చు, 1 hour జరగవచ్చు. ఆ టైం బట్టి 6 నుంచి 8:30 మధ్యలో ఏదో టైంలో మీకు లింక్ పంపిస్తూ ఉంటాను. ఓకేనా. సో కటింగ్ నాకు ప్రాక్టీస్ చేయి. కటింగ్ నీకు ఎంతవరకు తెలుసో అంతవరకు నాకు ఒక ఇమేజ్ ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ చేసి నాకు వాట్సాప్లో పంపించు, డాక్యుమెంట్ ఫైల్ పంపించు. దాన్ని చూసి నీకు ఇంకా ఏం చెప్పాలి ఏంటో తెలుస్తుంది. రేపటి క్లాస్లో ఫైల్ గురించి, ఎడిట్ గురించి, ఇమేజ్ గురించి ఉంటుంది అన్నది. ఈ మూడింటి గురించి ఉంటుంది. ఓకే, సరే. ఈ లింక్ పంపిస్తాను నీకు మళ్ళీ ఒకసారి కూడా క్లాస్ విన్న తర్వాత. ఓకేనా.